హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్టోరీస్. ఈరోజు మేమైతే తోటకూర కాళ్ళ పచ్చిరేలు కోడిగుడ్లు ఇగురు అయితే చేయబోతున్నాం. సో ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మేమైతే ఎగ్స్ని గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసి ఎగ్స్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, తీసేస్తున్నాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఫస్ట్ ప్రాన్స్ అయితే వేసుకొని, అంటే పచ్చి రొయ్యలను వేసుకొని ఫ్రై చేయాలి. సేమ్ దాంట్లోనే ఇప్పుడు మనం నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం. తర్వాత 4 to 5 పచ్చిమిరపకాయలు అన్నమాట. నెక్స్ట్ దాంట్లోనే కల్లు ఉప్పు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాం మనం. సో కొంచెం సేపు మూత పెట్టి మగ్గించాలి. చూసారా, స్మెల్ గుమగుమలాడుతుంది. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాం, ఇంకా కరివేపాకు. సో మొత్తం తిప్పేసుకుందాం ఇప్పుడు కూర మొత్తం. దీంట్లోనే చిటికెడు పసుపు, ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం అయితే ఇప్పుడు వేసుకుంటున్నాం. 3 స్పూన్స్ ఆఫ్ కారం. నెక్స్ట్ మనం ఉడకపెట్టుకున్న తోటకూర కాళ్ళు అయితే వేసుకొని బాగా మొత్తం తిప్పాలి కూర అంతా. ఒక 2 minutes మగ్గించి దాంట్లోనే 1 glass ఆఫ్ వాటర్. సో ఇలా చేసుకున్న దాన్ని ఇందులోనే మనం ఉడకపెట్టుకున్న అండ్ ఫ్రై చేసిన ఎగ్స్ అయితే వేసుకుంటాం. నెక్స్ట్ విత్ కొత్తిమీర. అండ్ తోటకూర కాళ్ళ పచ్చిరేలు కోడిగుడ్లు ఇగురు